రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. 2047 నాటికి ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ పై అధికారులతో కసరత్తు ముమ్మరం చేశారు. తాజాగా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంత్రులు, కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్తో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమరావతి నుంచి వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయార్జన శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా జీఎస్టీపీ వృద్ధి రేటును పెంచడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా ప్రతిపాదించిన 10 సూత్రాల అమలుపై స్పష్టమైన గడువును నిర్దేశించారు. పాలనలో అత్యాధునిక సాంకేతికను జోడించడమే లక్ష్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం, స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పత్రాలు దరఖాస్తు ఇస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం నిన్న శంకుస్థాపన చేస్తాం. విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వను, అతను వేరే దగ్గర తీసుకున్నాను. ఇది ఒకటి అన్ని ప్రాంతాల్లో జరిగింది. ప్రైవేట్ రైతు వర్గాలు నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్లో ఒక సిస్టానికి వచ్చాం. తెలంగాణ 60% సర్వీస్ సెక్టర్, లిమిటెడ్ రియలైజేషన్, ఓవర్సీస్ 7.7%. ఇక్కడ ఎంత తొందరగా మీరు పికప్ చేసే సర్వీస్ సెక్టర్ ని అంత ఫాస్ట్ గా మీకు we are weak in service sector because of urbanization and service sector